చెయ్యి పెడతారా మీరు కూడా? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఈ రిబ్బన్ కల్పించి ఈ యొక్క మెయిన్ గేట్ ని ప్రతిష్ఠిస్తారు. పరిశుద్ధ 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 ప్రభువా చెప్తా ఉన్నప్పుడు మీరు పాలాశీర్వాదం గారు, చెల్లి సలోమి, అలాగే రాజ్ కుమార్ ఈ గృహాన్ని ప్రతిష్ఠిస్తారు. చెల్లి సలోమి చిన్న ప్రార్థన చేస్తుంది. సలోమి ప్రార్థన చేస్తుంది. సహాయం బట్టి నన్ను విషయాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. నాయన ప్రభా నేను తండ్రి వైపుగా కూడి అంత కూడా నా మహిమాన్ని చెల్లించుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. మరి తీసుకొచ్చిన ప్రతి బిడ్డకి మీకు వందనాలు చెల్లించుకుంటూ మిగిలిన సమయం అంతా కూడా మీరు ఎలా స్థలంగా పీల్చుకుంటూ మన ప్రభువైన యేసుక్రీస్తునామం పేరిట ప్రార్థించండి పెట్టుకుంటున్నాను తండ్రి. తండ్రి కుమార ఇంటిని ప్రతిష్ఠిస్తున్నాం. కలిసి ఈ బెడ్రూమ్ ని ప్రతిష్ఠిస్తారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఈ రిబ్బన్ కత్తిరించి ఈ బెడ్రూమ్ ని ప్రతిష్ఠిస్తూ ఉన్నాం. ఆమేన్. నెక్స్ట్ వర్స్ స్టార్ట్. చెల్లి సునీత ప్రార్థన చేస్తుంది. సునీత మణికుమార్.
మహోన్నతుడా, పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా నీ యొక్క ఘనమైన మనకి లెక్కలేని వందనాలు, వేలాది కొద్ది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా గొప్ప దేవా, ఇదిగో తండ్రి, మా వలన అయితే ఏది కాదు కానీ ప్రభా, సమస్తము ప్రభా నీ సమకూర్చిన విధానం బట్టి నీకు లెక్కలేని వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా ప్రతి అవసరత ముందుగా నువ్వు ఎరిగి మాకు సమస్తము సిద్ధపరిచే దేవుడవయ్యా. అటు గొప్ప దేవుడవు నేను మాకు కలిగి ఉన్నందుకు నీకు లెక్కలేని వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగో తండ్రి, ఎన్నో దినములుగా ఇదిగో తండ్రి గృహం నిమిత్తమై ప్రారంభంతో ప్రార్థించినప్పుడు ప్రభా అయ్యా, ప్రతి వనరును నీవే సమకూర్చమంటూ ప్రార్థించినప్పుడు అయ్యా, ఏ లోటు లేకుండా నువ్వు సమకూర్చి ఇదిగో తండ్రి దివ్యమైన ఈ యొక్క గృహము అయ్యా కట్టబడడానికి నీకు కృపనిచ్చావయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, మా ప్రయాస ఎంత మాత్రం కాదయ్యా. అయ్యా నీవు ఉండి అయ్యా ఈ యొక్క నిర్మాణంలో మీరు తోడుగా ఉండి అయ్యా మీరు చక్కగా మంచి గృహమును మీరు దయచేసినందుకు నీకు లెక్కలేని వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి, మరి బావగాని అక్కడ మీరే దీవించి ఆశీర్వదించమంటూ అయ్యా ఇదిగో తండ్రి కుటుంబంలో మరి సంతోషంతో వారు ఉన్నట్లు అయ్యా మరి జీవితకాలం అంతా అయ్యా సంతోష క్షేమంతో నింపి ఆదరించమంటూ వేడుకుంటున్నానయ్యా. అయ్యా ఈ యొక్క రూమ్ని మరి ప్రతిష్ఠించినట్లు మీరు కృపనిచ్చినందుకు మీరు తోడైనందుకు నీకు వందనాలయ్యా. అయ్యా ముందున్న సమయం అంతా కూడా నీకు అప్పగిస్తున్నాను ప్రభా. మీరే తోడయండి, నడిపించమని ప్రార్థన ఆలకించమని ప్రతిఫలం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి పొందినాం తండ్రి. పరిశుద్ధ మాట మీరు కొంచెం వింటా ఉన్నట్టు. సో మనం ఫాస్ట్ వెళ్తాము. మీరు పాట ఇచ్చి ఇక్కడికి రాగానే మీరు ఆపాలి. సో ప్రార్థన చేసేటప్పుడు చిన్న చిన్న ప్రార్థన చేయండి. తమ సాధన రాలేదా? నోరు రాష్ట్రంలో కలిసి పాట పాడండి అది రావాలి. సరోజిని గారు కలిసి కిచెన్ రూమ్ కట్టిస్తారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఎలుకలు కట్టించి కిచెన్ ప్రతిష్ఠిస్తూ ఉన్నాం. ఆమేన్. పరిశుద్ధ తనయుడా అమ్మ చిన్న మాట ప్రార్థన చేయండి. ఆ సిస్టర్ గారు చిట్టి మరియమ్మ గారు చిన్నగా ప్రార్థన చేస్తారు. క్లుప్త ప్రార్థన చేయాలి. పరిశుద్ధుడు మా తండ్రి గారు, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధులతో కూడా మీ దాసులతో కూడా మేము సన్నిధిలో యొక్క స్థలంలో ప్రార్థించడానికి నూతన గృహాన్ని బట్టి వందనాలు. ఈ గృహానికి పునాది రాతిని వేసిన వాడవు నువ్వే ప్రభా. ప్రతి పని సమృద్ధిగా చేసిన విధానం కొరకు దీనిని ప్రతిష్ఠిస్తున్న విధానం కొరకు కూడా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇది మొదలుకొని నా ప్రభా నీకు వందనాలు నాయన. వారి మరణ పర్యంతం నువ్వు చేసిన ఈ ఉపకారం కొరకు వారు నీకు కృతజ్ఞతలై జీవించడానికి భార్య భర్తలు ఇరువురిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారికి మీరు ప్రతి మేలు చేస్తూనే ఉన్నావు ప్రభా, ప్రతి ఉపకారం చేస్తూనే ఉన్నావు. ఇదిగో దేవ, ఈ గృహాన్ని మీ నామం నిమిత్తం నీ పరిశుద్ధులతో యాజకులతో కలిసి ప్రతిష్ఠించుండగా మీరే తండ్రిగా కుమారునిగా పరిశుద్ధాత్మనిగా వచ్చి మీరు ప్రతిష్ఠించిన విధానం కొరకు స్తుతులు చెల్లించుకొనుసు. మా కొరకు త్వరగా వచ్చుతున్న యేసు ప్రభు శ్రేష్టమైన నామంలో అడిగి పొంది నామ తండ్రి. రక్షణ
గారు మిస్సెస్ సాల్మన్ గారు పైకి రావాలి. సో శాంతి కుమారి గారు పైకి రండి. శాంతి కుమారి గారు విజయవాడ నుంచి, రాజ్ కుమార్ వాళ్ళ అత్తగారు పైకి రండి. సరే ఈ మైక్లు వదిలేసేయండి అన్న, ఇవన్నీ రూమ్ కవర్ కానీ వదిలేసేయండి. మీరు మామూలుగా వచ్చేసి మామూలు పాడుకుంటూ వచ్చేయండి. ఆ మైక్లతో పట్టుకుంటాము. సరే కింద స్టార్ట్ చేశారు ఓకే, కానీ రూమ్ గంట తిరగాలంటే మెట్లు మీద కష్టం. అవును. వద్దులే నాన్న, రూమ్ కి కుదరదు. ఈ మెట్లు సిస్టర్ వచ్చారా? ఒక నిమిషం వచ్చేసారు కదా. అబ్రహాం గారు చిన్న ప్రార్థన చేస్తారు. తర్వాత మరి ముగ్గురు కలిపి మీ యొక్క మెయిన్ హాల్ ని, సో మరి రాజ్ కుమార్ గారు తన కోసం చేసుకున్నటువంటి మెయిన్ మమ్మల్ని ప్రేమించి ఈ యొక్క సుదినాన్ని మాకు దయచేసి వచ్చిన దేవాన్ని స్తోత్రాలు చేస్తున్నది. ఒక సంవత్సరంలో 7వ దినంలో ప్రభా రాజ్ కుమార్ సలమి ప్రభా వాళ్ళు ప్రేమించి మీరు ఈ గృహాన్ని ప్రతిష్ఠించడానికి మీరు ఇచ్చిన అనుమతిని బట్టి స్తోత్రాలు చేస్తున్నది. సామెల్ బాబు గారిని సరోజనకు ప్రేమించిన సంతానాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. వారి సంతానంలో ప్రభా ప్రథమ కుమారుడుగా ఉన్న రాజకుమారుని బట్టి స్తోత్రాలు చేస్తున్నదండి. అలాగే ప్రభా ఈ నూతన గృహం కట్టడంలో ప్రభా ప్రతి పనివారిని కూడా మీరు సిద్ధపాటు దయచేస్తూ ప్రతి వస్తువును సిద్ధపాటు దయచేసి వచ్చిన దేవాన్ని స్తోత్రాలు. అలాగే ప్రభా గ్రౌండ్ ఫ్లోర్ని ప్రభా పాసెస్ దయచేసి ప్రభా ప్రతిష్ఠించి వచ్చారు ప్రభా. అలాగే ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ హాల్ని ప్రభా అన్నయ్య వదిలి మా ప్రతిష్ఠించడానికి స్తోత్రాలు చేసినట్లని ప్రభా. దీన్ని ఏ విధంగా ప్రభా మీకు మహిమకరంగా ఈ రూము వాడబడాలో మీరే నిర్ణయించి ప్రభా వారు ఆత్మీయ కుటుంబంగా ఆత్మీయంగా వారు బలపడటానికి సహాయం చేస్తున్నామని మీ కృపను మెడగా కుమరిస్తున్నామని నచ్చండి స్థితిస్తున్నా పెట్టి అడిగి వేపుతున్నా తండ్రి. చేపట్టుతామా? పట్టుకోండి. అబ్రహం గారు మీరు కూడా చేపట్టండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు ఎరుకను కత్తిరించి ఈ ఇంటిని ప్రతిష్ఠిస్తూ ఉన్నాము. ఆమేన్. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే, మన ప్రభువే మా దేవుడు. ఘనమాచ్యము గల రాజు, భూమ్యాకాశపులోయలలో భూధర శిఖరములాయననే. రండి ఉత్సాహించి పాడుదము, సమయంలో మనోహర్ బాబు గారు ఈ ఇంటి కొరకు ప్రతిష్ఠించడగా మీరే ఘనత మహిమ ప్రభావం పొందిన ప్రభావ ఇంటి గొడవ జీవించండి ప్రభావ. యెహోవా ఏర్పాటు చేసిన మీరు ఉత్సాహించడం సూచించిన ప్రభావ. అన్ని వేళలు ఖాళీ స్తోత్రం ప్రభావ. ఆయన కుటుంబంలో రావాల్సిన లతానిలయ్య గారు పుష్పకు వచ్చి ఇక్కడ ఈ దీపం కలిసి ఈ రూమ్ తండ్రి కుమార పరిశుద్ధాత్మను ప్రతిష్ఠిస్తాం. రాజ్ కుమార్ మీరే ముందుండాలి. మీరు కూడా సాల్మన్ మా పర్లకు తండ్రి మీ పరిశుద్ధ పాదములకే స్తోత్రం వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో నా రాజకుమారిని నా సిస్టర్ నా సలోమి సిస్టర్ని జ్ఞాపకం చేసుకుని తల్లిదండ్రులుగా తమ్ముళ్ళుగా అందరిని జ్ఞాపకం చేసుకుని మీరు వర్ధిల్లింప చేసి ఈ గృహాన్ని ప్రభా తండ్రి కొనుటకు కట్టుటకు మీరు సమకూర్చి ముందు మా ప్రయత్నాలు అన్నింటిలో కూడా మీరు తోడు నీడగా ఉండి ప్రభా రాజకుమారి ముఖ్యంగా నా ప్రభా తండ్రి ఆ శ్రమలో బాధలో ఇబ్బందులు ఇక్కులు ఉన్నప్పటికీ ప్రభా మీరు మా ముందున్నారు కనుక ప్రభా
మా పరిస్థితులన్నీ సులభం చేయగలిగిన దేవుడు అని, తీర్పుపరచగలిగిన దేవుడు అని ప్రభా, సంతోష సమాధానం కలిగిన ఈ గృహం కట్టుటకు మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి మీకే స్తోత్రం వందనం చెల్లిస్తూ, ఇదిగో నా ప్రభు ఈ దినాన 2026 సంవత్సరం నా ప్రతి ఈ ప్రభా మొదటి మాసంలో 7వ తారీఖున ప్రతిష్ఠ చేస్తుండగా నా ప్రభా నిత్యము కూడా ప్రభు ఈ గృహం తిరిగి ఈ రూమ్ నుంచి ఈ గృహం అంతట్లో కూడా మీ సువాసులు, మీ నా ప్రభా ధూపాలు నా ప్రభా ఎదగలిగినట్లు, ప్రార్థనలు నా ప్రభా ఎదగలిగినట్టు మీ కృపను అనుగ్రహిస్తారని, దీవించి ఆశీర్వదిస్తారని, వచ్చిన ప్రతి బిడ్డ జ్ఞాపకం చేసుకుంటారని ఈ కొద్ది నా వినుపలు మా ప్రభు మీ ప్రియకుమారుడు యేసే పరిశుద్ధ నామములో స్తోత్రించి అడిగి పెట్టుకుంటున్నాను ప్రభా. విజయ్ కుమార్ గౌరి గారు ఈ మాస్టర్ బెడ్రూమ్ ప్రతిష్ఠిస్తారు. In the name of the Father, Son and the Holy Spirit, we dedicate this master bedroom into your hands, Lord. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ప్రార్థన చేస్తారు చేశారు అక్క, మీరు ప్రార్థించండి. నన్ను మమ్మల్ని మిత్రులుగా ప్రేమించిన మా పట్ల తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో ప్రభావ చేసిన మేలన్నిటికీ ప్రభావ సంఘంతో కూడి ప్రభావ నాయన మీ ఉత్సాహించి సంతోషాన్ని గురించిన ఈ కుటుంబం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావ నాయన. నీకు స్తోత్రములు. మీ చేతుల కష్టాన్ని దీవించి ఆశీర్వదించిన రీతిగా ప్రభావ రాజ్ కుమార్ యొక్క నా తండ్రి అయ్యా నా తండ్రి నీకు స్తోత్రం నా తండ్రి. ఆయన చేతుల కష్టాన్ని దీవించి ఇచ్చిన మంచి గృహం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ పిల్లల అభివృద్ధి పరచని దీవించదని ఆశీర్వదించలేదుగా ప్రభావ. బ్రదర్ బట్టి నా తండ్రి ఇచ్చిన కుమారులందరి బట్టి ఈ విధంగా ప్రభావ అయ్యా మీకు స్తోత్రం. ఆయన ఆశీర్వాదముతో ప్రభావ ఆయన మీరు నింపిన విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభావ. అయ్యా నీకు స్తోత్రం. ఆయన రక్షింపబడిన గృహంలో నుంచి సునాద గీతం వినబడాలన్నావు కాబట్టి ప్రభావ ఈ గృహంలో నుంచి ప్రభావ ఆయన అనేక రీతిగా నేను ఆరాధించుటకు, గణపరచుటకు నీ కృపతో నా తండ్రి గృహాన్ని ఇంకా నీ ఆశీర్వాద దీవతో నింపుమని అయ్యా రాజ్ కుమార్ షలోమిని ప్రభావ మీరు దీవించండి ప్రభావ. ఈ గృహంలో నూతన కార్యములు జరిగించి మహిమ పొందుమని ప్రార్థిస్తున్నావు ప్రభావ. నీకు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నీ కార్యములు నా తండ్రి ఘనమైన నా తండ్రి నాయన, నీ కార్యములు ఆశ్చర్యం కనుక ప్రభావ మీరే కార్యం చేసి మహిమ ఘనత ప్రభావాలు పొందని గురువు చుట్టూ నీ కంచె కాపుదల నీ అగ్ని ప్రాకారముతో ఉంచి మహిమ పొందుమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో రిబ్బన్ కత్తిరించి కిచెన్ ప్రతిష్ఠిస్తూ ఉన్నాం. ఆమేన్. మణి సిస్టర్ లోపలికి వస్తారు. మణి సిస్టర్ గారు వచ్చి చిన్నగా ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తారు. మహోన్నతుడా ప్రార్థన ఆలకించే దేవా వేలాది స్తుతులు నైనా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దయమైన ప్రేమమైన స్తోత్రం నైనా ప్రభా. మరి ఇదేనా విగ్రహం మీకు ప్రతిష్ఠించుండగా ప్రభా నాయన, మరి కట్టినప్పటి నుంచి ప్రభా ఇప్పటి వరకు మీ కృపలో నాయన ఎన్నో ఆశ్చర్యకార్యాలు కుటుంబంలో చేసినందుకు నాయన వేలాది స్తుతులు చెల్లించుకుంటున్నాను నాయన. దయమైన ప్రేమమైన నాయన రాజ్ కుమార్ని మరి క్రిస్టియన్ని మరి సలోమిని జ్ఞాపకం చేసుకొని నడుతున్నాను
మరి ముఖ్యంగా సరోజిని గారికి ఇచ్చిన కుటుంబం అంతటిని నాయన మీకు జ్ఞాపకం చేసుకుంటే ప్రతి కుటుంబం ప్రతి బిడ్డని నాయన మీరు దీవించారు, ఆస్వాదించారు. ప్రతి ఒక్క విషయంలో నాయన మీ కృపను వాళ్ళకి అనుగ్రహించారు. ఇంటి విషయంలో నాయన ఎన్నో కార్యాలు చేసినందుకు వేలాది స్తుతులు చెల్లించుకుంటున్నాను నాయన. ఇప్పుడు వాటి వింటున్న మాటలు మీ చిన్న ప్రార్థన సన్నిధి చేర్చుకోమని మా ప్రభుని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. వందనాలు, స్తోత్రాలు. సమస్త నిర్మాణానికి మూల కారకుడవు నీ నామమునకు నిత్యం మహిమ కలుగునుగాక. మా ప్రియులు తమ్ముడు రాజ్ కుమార్ని సలోమిని మీరు ప్రేమించి దీవించి అనుగ్రహించిన ఈ నూతన నిర్మాణ భవనానికై వందనాలు. ప్రత్యేకముగా ఈ పోర్షన్ ప్రభు మీ నామములో ప్రతిష్ఠించుచున్నాము. దీనిని దీవించి ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. I dedicate this particular portion of house in the name of God the Father, God the Son, and God the Holy Spirit. Amen. ఎంత మంచి దేవుడవే సయ్యా, ఎంత మంచి దేవుడవే సయ్యా, సింతనికి సయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవే సయ్యా. సాగండి ఆల్ కోసము పాస్తున్నారు మిస్సెస్ ప్రసన్న కుమార్ గారు. మీ ఘనమైన నామమును స్తుతిస్తున్నాము. సమయంలో ఈ యొక్క గృహప్రవేశం కాలసమయంలో నాయనని బిడ్డలు పట్ల చేసిన మేలని తలంచుకుంటూ ప్రభు చక్కటి గృహాన్ని మీరు వారిని ప్రేమించి అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలయ్యా. నాయన నిన్ను ప్రేమించి వారికి సమస్తం అనుగ్రహించిన ప్రభు నీకు వందనాలు స్తోత్రాలు. నేను ప్రేమించి వారికి సమస్తము సమకూర్చి జరిగించే గొప్ప తండ్రి నేను దగ్గర ఆస్తులు చేస్తున్నాను. ఆయన ప్రతి ఇల్లును ఎవరైనా ఒక నుంచి కట్టబడిన సమస్తము కట్టువాడు దేవుడే అని మీరు సెలవిచ్చినందుకు ఆయన అవును ప్రభు. నాయన ఏ విధానం బట్టి నాయన ఇల్లు కట్టించండి ప్రయాసం సెలవిచ్చాను. నాయన నీ కృప చేసుకొని ఉన్నాను. నీ కృప బట్టి ఈ గృహాన్ని మీరు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ గదిని నాయన యేసుక్రీస్తు నామములో నాయన ప్రతిష్ఠిస్తున్నామయ్యా. మీరే దీవించమని ఈ గృహంలో నిత్యము నాయన సంతోషం సువార్త నాయన రక్షణ సమాధానం వినబడినట్లు చూపించమని ప్రార్థిస్తూ మహిమ ఘనత మీకే చెల్లించుకుంటూ కొద్ది స్తుతులు మీకు సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దైవజనులు డాక్టర్ సైమన్ ప్రతిష్ఠించవలసిందిగా మరి యొక్క విశ్రాంతి గదిని ప్రార్థనాపూర్వకంగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున మరి రిబ్బన్ కటింగ్ చేస్తూ ప్రవేశిస్తాం. చిన్న ప్రార్థన. దేవా స్తోత్రాలు. మరి దావీదు నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని యెహోవా నేను నెమ్మదితో పండుకొని నిద్రపోదును అనే లేఖన భాగం అనుసరించి ఈ బిడ్డలు నిద్రిస్తున్నప్పుడు మంచి నెమ్మది, విశ్రాంతి, శారీరక బడలిక, అలసటను దేవా మీ బిడ్డలకు అనుగ్రహించి మంచం మీద మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ మీ క్రియలను, మీ ప్రేమను, మీ యొక్క మంచితనాన్ని, మీ దయను జ్ఞాపకం చేసుకుంటూ జీవిస్తుండడానికి బ్రదర్ రాజ్ కుమార్ను, సిస్టర్ సలోమిని దేవా మరి మా ప్రియులు ఈ సామెల్ గారి కుటుంబం అంతటిని కూడా దీవించాలని క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఎంత మంచి దేవుడవే సయ్యా, ఎంత మంచి దేవుడవే సయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవే సయ్యా. ఈ గది కొరకు పాస్టర్ గారు శైలజ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. సర్వోన్నత నిర్మ దేవ, సర్వశక్తి కలిగిన ప్రభుత్వానికి స్తోత్రములు తండ్రి. ఇదిగో నాయన ప్రభా మరి గదిని నాయన మీ కొరకు ప్రతిష్ఠిస్తుండగా ప్రభా మరి ఇక్కడ నివసిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యంతో నాయన ప్రభా మరి అన్ని విషయాల్లో కూడా నన్ను సమృద్ధి దీవెనతో నింపమని వేడుకుంటున్నాను తండ్రి. నాకు స్తోత్రం అయ్యా. ఇదిగో నాయన సరే రాజ్ కుమార్ జ్ఞాపకం చేసుకుని
చేసుకుని మరి నాయన ప్రభా మరి మంచి నాయన ప్రభా అనుగ్రహం ఏర్పరిచే వరకు కూడా నన్ను బిడ్డలకు మీరు చూడగలని ఆర్థికంగా ఆరోగ్యపరంగా అన్ని విషయాల్లో కూడా కృప చూపిన దేవుడు తండ్రి నాకు ఇస్తుంది ఇగో నాయన ప్రభా నా కుమారుని బట్టి నా తల్లి శిశుని బట్టి ఇతని బిడ్డను బట్టి నేను వందనాలు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించండి పెద్దవారుగా ఆంటీ అంకులు కూడా జ్ఞాపకం చేసుకుని మరి నాన్న తమ్ముడు కుటుంబాలను బట్టి చెల్లెళ్ళ కుటుంబాలను బట్టి నాకు స్తోత్రములు చెల్లిస్తూ వచ్చిన బంధువర్గం అంతటినీ కూడా నేను ప్రభావ మీ చేతులకు అప్పగిస్తూ నేను ప్రభావ నా సేవకులను బట్టి కూడా నీకే స్థుతులు చెల్లిస్తూ నేను ఎదురు ప్రతిష్ట మరి ఘనంగా జరగడానికి నేను మాతో కూడా మీరు మైదానం కొరకు నేను నీకే స్థుతులు చెల్లిస్తాను నాయన ప్రభా మరి హాల్లోనేమి నేను బెడ్రూమ్లోనేమి నేను కిచెన్లో అన్నింటిలో కూడా మీ కృప తోడుగా ఉంచమని ప్రభా నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తే ఇంట్లో నాయన ప్రభా సునాదం నాయన ప్రభా చుట్టుపక్కల వారికి వినపడలాగా నీకే స్థుతులు చెల్లిస్తున్నాను తగ్గించుకున్నట్టు కేసు ప్రార్థిస్తున్నాను తండ్రి రిబ్బన్ పట్టుకోండి ఇద్దరు చేతులు రిబ్బన్ పట్టుకోవాలి రైట్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో రిబ్బన్ కత్తిరించి ఈ యొక్క కిచెన్ రూమ్ ని ప్రతిష్ఠిస్తూ ఉన్నాం ఆమేన్ చేయి కట్టి నీవు లేకుండా నేను లక్ష్మణ ఈ లోకంలో బ్రతకాలేనయ్యా లక్ష్మీ సుబ్రహ్మణ్య గారు ఎప్పుడైనా నన్ను విడచితివా నన్ను విడువలేదు లక్ష్మీ మీ బిడ్డలను ప్రేమించి మీరు ఇచ్చిన విగ్రహాన్ని బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. విగ్రహాన్ని తండ్రిగా అధిపతిగా యజమానిగా ఉండి సంరక్షించండి వందనాలు ప్రభా. విగ్రహంలో ఉంటున్న బిడ్డలందరికీ క్షేమం ఇచ్చి నెమ్మదినిచ్చి దీవించండి వందనాలు ప్రభా. ఇచ్చిన గృహాన్ని బట్టి మీకే స్థుతులు చెల్లిస్తూ వచ్చిన ప్రతి బిడ్డని బట్టి మీకు స్థుతులు చెల్లిస్తూ మిమ్మల్ని ఆరాధించుకుంటుండగా మీ మహాకృప మా అందరికీ తోడు ఉంచమని నేను తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చిస్తూ ఇచ్చిన గృహాన్ని బట్టి మీకు స్థుతులు చెల్లిస్తూ యేసయ్యనామములో కొద్ది ప్రార్థన సమర్పించి బ్రతిమాలాడి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మోషే గారు మేరీ మార్త అలాగే మోషే గారు మేరీ మార్త లేనయ్యా నా దేవ ఎప్పుడైనా నన్ను చెల్లి మేరీ మార్త ఇప్పుడు దాకా ఇక్కడే ఉన్నాక తండ్రి ఒక చేతి రిబ్బన్ పట్టుకుని లెఫ్ట్ హ్యాండ్ రిబ్బన్ పట్టుకోండి నువ్వు ఇప్పుడు చేతి పట్టుకోను తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఈ రిబ్బన్ కత్తిరించి ఈ పోర్షన్ ని ప్రతిష్ఠిస్తూ ఉన్నాం. ఆమేన్. ఎంత మంచి దేవుడవే యేసయ్యా ఎంత మంచి దేవుడవే యేసయ్యా చింతలన్నీ ఎస్తేర్ గారు ప్రార్థన చేస్తారు. ఈ యొక్క హాల్ కొరకు ఎస్తేర్ గారు ప్రార్థన చేస్తారు. చెల్లి ఎస్తేర్ రాజేంద్ర గారు ఈ యొక్క మాటలు పెట్టుకుని ప్రతిష్ఠిస్తారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో రిబ్బన్ కత్తిరించి రూమును ప్రతిష్ఠిస్తూ ఉన్నాం. ఆమేన్. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును ఏడాది దూరత
సుభాష్ని రూమ్ కొరకు సుభాష్ని సాల్మన్ గారు ప్రార్థన చేస్తారు. మా ప్రేమ తండ్రి మీ ఘనమైన నామమున స్తోత్రములు దేవా. వేసవి కాలం అంతా కాచుకోవడం పట్టణంలో తోడుకుంటుంది. ఈ రోజు ఎనిమిది కూడిన తండ్రి అవును ప్రభు అసలు ఆధారపడి మీరు చేసిన ఒక కార్యానికి అందరికీ మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. వారిని దిశ మీరు నెరవేర్చినందుకు మీకు వందనాలు స్తోత్రములు ప్రభా. నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ఎన్ని వరకు సంవత్సరాల నుంచి అన్ని కార్యాలలో మీకు సహాయం చేస్తూ ఎక్కడ కూడా ఏ పని ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు సరి చేస్తూ నేను ఇంటి మంచిగా పట్టుబడి స్థాపించడానికి వందనాలు స్తోత్రములు ప్రభా. ఈరోజు ఇందులో బయట చూపించిందిగా ప్రభా. నేను మీకు రోజంతా ఇదే ప్రభా నుంచి కాపాడని విషయం దయచేసి మీరు కూడా ఉండండి. సరోజిని గారు దగ్గర తండ్రి కుమార పరిశుద్ధాత్మలు రేపు ప్రతిస్తున్నాం. ఎంత మంచి దేవుడు వేసయ్యా. మీరు మాత్రం చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు వేసయ్యా. ఆశ్చర్యకరుడా నీకు వందనాలు. ఆలోచనకర్త బలవంతుడైన దేవా నిత్యుడు కానీ సమాధానకర్త నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. పరిశుద్ధుడి పరిశుద్ధ నిత్యం వేలాది కోట్లాది దేవతలతో గౌరవపరిచిన మా పరిశుద్ధమైన ప్రభా రాజా నీ నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. నువ్వు పరిశుద్ధమైనప్పటికీ పాపులమైన మమ్మల్ని ప్రేమించి మా కోసం మెస్సులో చేసిన త్యాగం బట్టి నీకు వందనాలు. మమ్మల్ని రక్షించుకుని బిడ్డలుగా స్వీకరించుకుని నీ లోకంలో నేను నమ్ముకున్న బిడ్డలుగా మమ్మల్ని ఇచ్చినందుకు కూడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. ఈ లోకంలో మాకు ఇచ్చిన సమస్త ఈవుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. ముఖ్యంగా అన్నని బట్టి వదిని బట్టి నీ పాదల్లో పాసని లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. వారి పట్ల మీరు చేస్తూ వస్తున్న ప్రతి ఒక్క మేలు ఉపకారాలకే లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. అవును ప్రభా యెహోవా కట్టించిన ఏళ్ళ దాన్ని కట్టి వారి ప్రయాసం వ్యర్థమని వాక్యం సెలవిచ్చిన రీతిగా ఇంటిని మీరు కట్టించిన విధానం బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రాలయ్యా. వారి పక్షంగా మీరు ఉండి దేవా ఈ ఇంటిని కట్టించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు. ప్రతి విషయంలో మీరు చూపించిన నీ కృపకై నీ సహాయతకై వేలాది లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. ఇంతవరకు ప్రతిష్ఠించిన ప్రతి ఒక్క రూమ్ ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. ఈ రూమ్ కూడా వంటగదిని కూడా మీరు దీవించండి ఆశ్రయించమని కోరుచున్నానయ్యా. నీకు వందనాలు స్తోత్రాలయ్యా. అవును ప్రభా నీ పిప్పుడు అవదన్నట్టుగా ఇంట్లో ఎవరైతే ఉంటున్నారో ఆ విధంగా ఆశీర్వదింపటకు నీ కృపను అనుగ్రహించమని కోరుచున్నానయ్యా. వారు ఎవరైతే ఇంట్లోకి దేవ వస్తున్నారో వారి కుటుంబం దేవ 100 రోజులుగా ఫలింపచేయండి. ముఖ్యంగా నిన్ను ఎరిగే బిడ్డలుగా ఎవరు నిన్ను ఎరగకుండా వస్తున్నారో అందరూ కూడా నిన్ను ఎరిగే బిడ్డలుగా ఉండకు నీ కృపను అనుగ్రహించమని కోరుచున్నానయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా ప్రతి ఒక్క రూమ్ బట్టి కూడా మరొకసారి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఇంటిని మీరు దీవించి ఆశీర్వదించి అనేకులకు వెలుగురంగా ఉండిస్తారని నమ్మి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అవును ప్రభా నీతి మందిర గుడాలను రక్షణ కూర్చిన సునాదం వినబడుతున్న రీతిగా ఈ గృహంలో ప్రతి ఒక్క కుటుంబంలో నుంచి కూడా రక్షణ కూర్చిన సువార్త వినబట్టకు నీ కృపను అనుగ్రహిస్తారని కోర్చు. ఇంతవరకు నీ కృపను చూపించిన విధానం బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ముందున్న సమయం అంతా నీ పరిశుద్ధమైన హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధం నాడి బ్రతమాలు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ తెగులు నీ గుడారమును సమీపించదయా. అపాయమే రానే రాదు రానే రాదయ్యా. ఏ తెగులు నీ ఏ తెగులు నీ గుడారమును సమీపించదయా. అపాయమేమి రానే రాదు రానే రాదయ్యా. రావాలి ఎవరన్నా ప్రార్థన చేసే వస్తారా చూస్తున్నాం. సుధీర్ నాన్న రావాలి ప్రార్థన దేవా మీ నామం ప్రవేశిస్తూ ప్రభా దీన్ని నామం చేస్తూ ఉంటుంది ప్రభా మీ కృప అది గురించి నుంచి ప్రార్థన చేస్తున్నాను. మీ కళ్ళ దృష్టికి వచ్చారు ప్రభా ఏ స్థానంలో ఇస్తున్నారు ప్రభా వారికి కావాల్సినటువంటి ఆదరణ సేవకు వాటి దయచేయమని వేడుకుంటున్నాను. స్తోత్రం నేను నామం బట్టి తల్లి సంఘటనలు సేవకులు వారి కుటుంబాలకు స్తోత్రం ఈ స్థలంలోకి అడుగు పెట్టుకుంటారు ప్రభా మీ దాసులు అడుగుపెట్టిన కుటుంబం దీవించబడినట్టుగా అని ప్రభా నుంచమని ప్రార్థన చేస్తూ ఈ హాలితమైన ప్రార్థిస్తుండగా మీ సహాయం దయచేయమని ప్రభా సహాయం దయచేయమని పెట్టుకుంటే
ఈ సమయంలో మన సహోదరులు సంఘటనలు మనోహర్ బాబు గారు మాస్టర్ క్లాసుని ప్రదర్శిస్తారు. మనోహర్ బాబు గారు. క్రీస్తుగా ఆత్మద్వారా దేవుని సమర్పించుకుని క్రీస్తు యొక్క జీవంగా సేవించడం మనసాక్షి ఎక్కువగా అసలు చేయగాక. అదే తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏక దేవుని నామమున ఈ గృహాన్ని ప్రతిష్ఠిస్తున్నాము. ఆమేన్. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. సరోజనమ్మ గారు చిన్న ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, కృప కలిగిన తండ్రి, నీకు వందనాలు. దయాళుడా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఏ యోగ్యత లేని మమ్మల్ని మీరు ప్రేమించి మాకు ఇచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనాలు. ఇదిగో ప్రతి కుమారుడు రాజకుమారుని బట్టి వందనాలు. మరి బిడ్డకు కష్టార్జితంతో కట్టుకున్న ఇల్లును ప్రభావ మీరు కట్టించారయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. నాయన పునాది వేసినంత మొదలుకొని ఎంతవరకు కూడా తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి. మీరు సహాయం చేసి మీరు కట్టించిన విధానం బట్టి వందనాలయ్యా. మేమైతే కట్టలేము కానీ మీరు కట్టించిన మీరు ఈ ప్రతిష్ఠ చేయడానికి మీరు కృప చూపించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించినారు. కేవలం నీ కృప తండ్రి, నీకు స్తోత్రాలు స్తోత్రాలు నాయన. ఇదిగో ఇదేమో మాకు ఇచ్చిన సంతోషకరమైన దినాన్ని బట్టి నీకు వందనాలు నాయన. ప్రతిష్ఠించిన ప్రతి గృహాన్ని ప్రతి రూముని బట్టి కూడా నీకు వందనాలు, స్తోత్రాలు. నిత్యము నాయన నీతి మంత్రులు గుడారంలో రక్షణ కూర్చున్న ఉత్సాహ సనాట వినబడిన రీతిగా ఈ గృహంలో నాయన ఉన్న ప్రతి వారు ప్రభా, ఒకవేళ రక్షణ లేని వారు వస్తే రక్షణ పొందినట్లు, రక్షించిన వారు నాయన నిత్యం నేను స్థితించగలిగినట్లు నీ కృపా సహాయం దయచేయమని, ఈ ఇంటిపై నీ దీవెనల ఆశీర్వాదాలు కుమ్మరించమని, వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ గల దీవెనామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. చివరిగా మరి ఎస్తేరమ్మ గారు పాస్టర్ గారు ఆశపడ్డానని కొంచెం కాలు పెయిన్ ఉందని రావట్లేదు. పాస్టర్ గారి యొక్క రూమ్ రిబ్బన్ కత్తిరిస్తారు. చెల్లి ఎస్తేరు రాండి వచ్చి చివరిగా ప్రార్థన చేస్తుంది. చెల్లి ఎస్తేరు తండ్రి కుమార పరిశుద్ధాత్మ. ఆమేన్ ఆమేన్. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. మహారాజా మీకు ఎంతైనా వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నమ్మదగిన దేవా నీకు వందనాలు వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఈ యొక్క మధ్యాహ్న సమయంలో అయ్యా మట్టండి ఈ యొక్క మంచి శుభ సమయాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా మా తల్లిదండ్రులను ప్రేమించి అయ్యా వారికి అయ్యా మట్టండి బహుమానాలుగా మమ్మల్ని అందరినీ కూడా అయ్యా మీరు అనుగ్రహించారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రథమఫలంగా ఉంచిన అన్నవదిని బట్టి మీకు కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తున్నాను. వారి జీవితంలో అనేకమైన మేలు ఉపకారం జీవితం వారిని తృప్తిపరిచి అయ్యా మట్టని మా కుటుంబం అంతటికీ ఆశీర్వాద కారణంగా వారిని నిలవబెట్టినందుకే నీకు కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి పరిస్థితిలో చాలిన దేవుడుగా ఉన్నందుకే నీకు వందనాలు. అయ్యా మట్టని వారు ప్రేమించి వారికి ఇచ్చిన ఈ మంచి గృహాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా మట్టని భయభక్తులు కల వారికి ఇలాగా ఆశీర్వదింపబడనన్న రీతిగా మీరు ఆశీర్వదించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఈ మధ్యాహ్న సమయంలో అయ్యా ఈ యొక్క వంటలు మేము ప్రతిష్ఠించి ఉంటుండగా నా దేవా నీకు వందనాలు. అయ్యా ఇక ముందు ఎవరెవరైతే ఉంటున్నారో నా తండ్రి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా మా తండ్రి యొక్క వంట దగ్గర ఉండవలసిన ప్రతిదీ కూడా అయ్యా వారికి సమృద్ధిని మీరు అనుగ్రహించండి. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎప్పుడు కూడా నా తండ్రి కూర్చుండే అయ్యా మా తండ్రి గృహంగా ఉండడానికి కృపను అనుగ్రహించండి. అయ్యా వంట దగ్గర నిలబడి అయ్యా వారు చేస్తున్న పని అంతట్లో మీరు తోడుగా ఉండండి. అయ్యా మా తండ్రి ఏది కూడా అయ్యా ఎటువంటి హాని కలగకుండా నా తండ్రి నీకు వందనాలు. నీ క్షేమంతో నీ భద్రతతో అయ్యా మా తండ్రి ప్రతి బిడ్డను మీరు ఉంచమని వేడుకుంటూ అయ్యా మా తండ్రి కుటుంబాల్లో సమృద్ధిని మీరు అనుగ్రహించాలని కోరుకుంటూ వేసే అతి పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఇదిగో నాయన మెయిన్ గేట్ దగ్గర నుంచి ఇదిగో చివరి కిచెన్ నాయన ప్రతిష్ట అంతటిలో మీరు మాకు తోడుగా వచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ
జరగబోయే కార్యక్రమం అంతట్లో కూడా మీ కృపా కాపుదల, సో దేవుని బిడ్డలుగా కుటుంబానికి అలాగే వచ్చిన వారికి ప్రత్యేకంగా దైవజనులు వాక్యం అందించిన నీ దాసుని నోటి నీ మాటల నుంచి మేమందరం మరలా మీ యొక్క వాక్కును వింటూ నిన్ను స్తుతించగలిగినట్లు నీ కృప సదా తోడే రాజకుమారి గారికి, సలోమి గారికి, తల్లిదండ్రులకు, అన్నదమ్ములకు, చెల్లెలకు మీ కృప సదా తోడే నడిపించును గాక. దయచేసి మనం అందరం కిందకి వెళ్దాము. ఫస్ట్ ఫ్లోర్ లో పిల్లలందరూ కలిసి పాట పాడడానికి సిద్ధంగా ఉండండి. సో పిల్లలందరూ కలిసి పదండి. సో ఫస్ట్ ఫ్లోర్ లోకి వెళ్తాము.